బాలయ్య 'అఖండ 2' సాంగ్‌పై మండిపడుతూ ఉన్నారట నారా బ్రాహ్మణి. ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం. నారా బ్రాహ్మణి 'అఖండ 2' సాంగ్‌పై ఇలా మాట్లాడుతుందని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఎందుకంటే ముఖ్యంగా బాలయ్య గారి మూవీ కాబట్టి నారా బ్రాహ్మణి ఇలా నెగిటివ్‌గా మాట్లాడుతుందని అసలు అనుకోరు. వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం. నారా బ్రాహ్మణి గురించి మనందరికీ తెలిసిందే, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. బాలయ్య కూతురుగా, నారా చంద్రబాబు నాయుడు గారి కోడలుగా ఎంతగానో మరి తాను మంచి బిజినెస్ ఉమెన్గా కూడా రాణిస్తూ ఉన్నారు. రాజకీయ రంగ ప్రవేశం చేయాలి అన్నప్పటికీ కూడా కేవలం ప్రచారాల నిమిత్తమే తను బయటకు వస్తుంది తప్ప మిగతా టైంలో మాత్రం రాజకీయ పరంగా ఎలాంటి మాటలు కూడా మాట్లాడదు నారా బ్రాహ్మణి. అలాంటి నారా బ్రాహ్మణి మరి బాలయ్య గారి విషయంలో ఇంతలా మాట్లాడుతుందని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. బాలయ్య గారి యాక్టింగ్ కంటే చాలా చాలా సూపర్ ఉంటుంది. బాలయ్య గారి యాక్టింగ్ గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక నారా బ్రాహ్మణి విషయానికి వస్తే మరి తన విషయానికి ఏ సంబంధించిందైనా సరే బాలయ్య గారు తన షూటింగ్ని మధ్యలో వదిలేసుకొని మరి వస్తూ ఉంటారట. నారా బ్రాహ్మణి అంటే అంత ఇష్టం తనకి. ఇక 'అఖండ 2' సినిమాకి సంబంధించి ఆ పాట తీస్తున్నప్పుడు షూటింగ్ అప్పుడు కూడా ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందని చెప్పగానే అక్కడికక్కడ షూటింగ్ వదిలేసి మరి మా నాన్న నా కోసం వచ్చాడు, ఆ కష్టానికి మంచి ప్రతిఫలం దక్కుతుందని నేనైతే చాలా చాలా సంతోషపడుతూ ఉన్నాను. నిజంగా ఆ సాంగ్ విన్న తర్వాత మతిపోయిందని చెప్పాలి. చాలా చాలా అద్భుతంగా ఉంది ఆ సినిమా, 'అఖండ' సినిమాలోని సాంగ్ అంటూ కూడా మాట్లాడుకొచ్చారట నారా బ్రాహ్మణి. ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం.